లో చీఫ్ జస్టిస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించబడుతుంది. కక్షలు కార్పణ్యాలు శాశ్వతం కాదు, రాజీ మార్గమే రాజమార్గం. అందరి సహకారంతో లోక్ అదాలత్లో పెండింగ్ కేసుల పరిష్కారం. జిల్లా న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి. శనివారం ఉదయం 10:30 నుండి జగిత్యాల కోర్టులో జిల్లా న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో పలు పెండింగ్ కేసులకు మోక్షం లభించింది. పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలన్న లక్ష్యంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా వివరించారు. ఈ లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న 2 భార్యాభర్తల కేసులను విచారించి వారికి నచ్చజెప్పి పరిష్కరించి ఆ 2 జంటలను ఒక్కటి చేయడం జరిగిందని జిల్లా న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి వెల్లడించారు. ఈ సందర్భంగా వారికి తమ న్యాయస్థానం పరంగా శుభాకాంక్షలు చెబుతున్నామని అన్నారు. లోక్ అదాలత్లో ఈ 2 జంటలను ఒక్కటి చేయడంతో పాటుగా పలు క్రిమినల్, ఆర్థికపరమైన కేసులను పరిష్కరించడంలో సహకరించిన జిల్లా ఎస్పీ మరియు పోలీసులు, న్యాయవాదులు, కక్షిదారులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కేసులో కొట్లాడితే ఎవరో ఒకరు గెలుస్తారని, కానీ అదే రాజీ మార్గం ద్వారా ఇద్దరు గెలుస్తారని అన్నారు. తమ సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకుని ప్రశాంతత పొందేందుకే మెగా లోక్ అదాలత్ లాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి సూచించారు. ఈ లోక్ అదాలత్లో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి శ్రీ ఎస్ నారాయణ గారు, సీనియర్ సివిల్ జడ్జి వెంకట మల్లికార్జున సుబ్రహ్మణ్య శర్మ గారు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. For his initiation in getting the matter settled, which is long pending since the year 2012. The litigation is going on. Since 2012, finally it was settled, and we are very happy because of the Lok Adalat initiation and the initiation of the concerned council, and because of the voluntariness of the parties, we are able, and also PPR. మీ ఇద్దరు కూడా రియల్లీ కంగ్రాచులేట్ యూ అండ్ ఫర్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్. మీ ఇద్దరికి కూడా ఎలా ఉంటున్నారు? ఇద్దరు మంచిగా ఉంటున్నారా? కేసెస్ ఉన్నాయని మంచిగా ఉంటాం కదా, కేసెస్ అయిపోయిన తర్వాత కూడా అదే ఉండాలి. కేసెస్ భయంతో మంచిగా చూసుకుంటున్నానని కాదు, ఈ జీవితాంతం ఉండాలి. మంచిగా ఉంటున్నారు. నెక్స్ట్ ఈ యొక్క ముఖ్య పాత్ర వహించినటువంటి ఇద్దరు కౌన్సిల్ కూడా ఐ రియల్లీ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ ది బార్ మెంబర్స్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దెమ్ బై వే ఆఫ్ తీసేసినా కూడా ఇలాగే ఉండాలి. ఎలా చూసుకుంటాడు బాబు కూడా? ఓకే, వెరీ గుడ్. తీసుకుంటాం యాక్టివ్ ఇనిషియేషన్ గెటింగ్ ది మ్యాటర్ సెటిల్డ్. కాదంటే 2 కేసులు, 1 కేసు ఇస్ సెటిల్డ్ అండ్ రీయూనియన్ అయింది. ఇంకో కేసు మండే నాట్ దే ఆర్ గోయింగ్ టు నాట్ ప్రెస్ దట్ కేస్. అండ్ వీళ్ళిద్దరూ కూడా చాలా సఖ్యతతోటి ఉండడానికి కారణమైనటువంటి ప్రతి కౌన్సిల్స్ ఆన్ రికార్డ్, కన్సర్న్డ్ ఆఫీసర్ అండ్ పార్టీస్ వీళ్ళంతా కూడా వీళ్ళ మాట విని ఒక ఫ్యామిలీ, బ్రోకెన్ ఫ్యామిలీ అవ్వకుండా ఒక రీయూనియన్గా వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టుకున్నందుకు రియల్లీ కంగ్రాచులేట్ దెమ్. మా ఎదురుకుండా మీరిద్దరు కూడా ఆ ప్రామిస్ మళ్ళీ చేసుకుంటూ మంచిగా చూసుకుంటూ ఇద్దరికి ఒకటి అని మా ఎదురుకుండా కూడా ఆవేశం పడి నేరాలు చేసి కోర్టు వరకు స్టేషన్ చుట్టూ రాకూడదు అనే దాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మన పీడిఎం మేడం లావణ్య గారు, అలాగే పీపీ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్ కోర్ట్ స్టాఫ్ హబీబ్ గారు వీళ్ళంతా కూడా సమిష్టిగా కూర్చోబెట్టి వీళ్ళు మాట్లాడి ఈ పార్టీస్ యొక్క మైండ్ సెట్ని మార్చి వాళ్ళ యొక్క కేసెస్ విత్డ్రా చేసుకుని క్షణికావేశంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం కలిగించినందుకు రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఐ రిక్వెస్ట్ అగైన్ ది బార్ మెంబర్స్ టు గివ్ ఏ బిగ్ అప్లాస్. తెలంగాణ స్టేట్లో చీఫ్ జస్టిస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించబడుతుంది. ఇది చీఫ్ జస్టిస్ గారు ఈజ్ మోర్ పర్టికులర్ టు రిడ్యూస్ ది పెండెన్సీ ఆఫ్ కేసెస్. అన్ని కోర్టుల్లోనూ కూడా కేసులు పేరుకుపోయి ఉన్నాయి. కొంతవరకు మీరు గెయిన్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది బార్ మెంబర్స్ అందరినీ ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుని ఆ లిటిగెంట్ పబ్లిక్ని కన్విన్స్ చేసి వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఎప్పటి నుంచో పెండింగ్ కేసెస్ని ఒక కొలికి తీసుకొచ్చి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెథడ్ ద్వారా మీ శాయశక్తిలో ప్రయత్నించమని చెప్పి ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానివల్ల మీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టక తప్పలేదు. నేషనల్ లోక్ అదాలత్ ముందు ఈ యొక్క బాధ్యతను అప్పగించారు కాబట్టి మనందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఈ బాధ్యతను మనం నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరూ ఇప్పటివరకు సహకారం చాలా మంచిగా అందించారు. ఇలాగ ప్రతి లోక్ అదాలత్ ప్రీవియస్గా 2 లోక్ అదాలత్లో నేషనల్ లోక్ అదాలత్లో మీ అందరి సహకారంతోనే
ఇటువైపు అడ్వకేట్స్, మెంబర్స్ ఆఫ్ ది బార్ అడ్వకేట్స్ అందరూ, అలాగే పోలీస్ పీపుల్ అండ్ లైజనింగ్ ఆఫీసర్, ఎస్పీ గారు, నెక్స్ట్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులు అందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళు ఫెయిర్గా వాలంటరీగా ముందుకు వచ్చి అనేక కేసులు ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో సెటిల్ అయ్యే విధంగా తోడ్పడినందుకు ముందుగా కృతజ్ఞతలు అందరికీ కూడా. ఇదే యొక్క కోఆపరేషన్ ముందు ముందు కూడా మీ దగ్గర నుంచి ఉండాలని, ఇవాళ జరిగేటువంటి స్పెషల్ లోక్ అదాలత్లో కూడా మీ యొక్క బాధ్యతగా మీరు కూడా ముందుకు వచ్చి మాకు పూర్తి సహకారం అందించమని చెప్పి ఈ సభాముఖంగా అందరినీ జరుగుతుంది. ఈ స్పెషల్ లోక్ అదాలత్లో ఎప్పుడు జరిగే లోక్ అదాలత్లా కానీ నేషనల్ లోక్ అదాలత్ జరిగేటట్టు కానీ అన్ని రకాల కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, అదేవిధంగా అన్ని రకాల సివిల్ తగాదాలు ఇంక్లూడింగ్ హెచ్ఎంఓ మ్యారేజ్ ఇష్యూస్ కానీ, ఎన్ఐఆక్ట్ కేసెస్ కానీ, చెక్ బౌన్స్ కేసెస్ కానీ అన్నీ కూడా అన్ని రకాలు కూడా మీరు ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్లో మీ కేసెస్ అన్నీ కూడా మీరు పరిష్కరించుకోవచ్చు. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వలన వేసుకునేటువంటి అన్నదమ్ముల మధ్యన చిన్న చిన్నగా వచ్చే తగాదాలు పెద్దయ్యి దాని ద్వారా వేసుకున్నటువంటి పార్టీషన్ సూట్స్ కానీ, అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇష్యూస్, ఎగో ఇష్యూస్ ద్వారా మొదలయ్యి అవే పెద్దగా అయ్యి విడాకుల దాకా కోర్టు దగ్గరికి వచ్చినటువంటి ఇష్యూస్ కానీ, అదేవిధంగా శనికావేశంలో చేసినటువంటి నేరాలు కానీ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకుని ఒక ముందుకు వచ్చి రాజీ మార్గం ద్వారా మీ యొక్క కేసుల్ని పరిష్కరించుకున్నట్లయితే మీ యొక్క సమయం ఆదా అవుతుంది. అదేవిధంగా డబ్బు కూడా ఇంకా వృధా అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా అడ్వకేట్స్కి కూడా వచ్చే నష్టం ఏమీ లేదు. వాళ్ళకు రావాల్సినటువంటి ఫీజులు కూడా సకాలంలో వస్తాయి ఇక్కడ. కాబట్టి మీరు ఎవరు కూడా ఈ కేసెస్ డిస్పోజ్ అవ్వడం వలన ఇది వన్ వే ఆర్ అదర్ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ ప్రొఫెషన్ అని చెప్పి అనుకోవద్దు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అది ఎప్పుడు కూడా లిటిగేషన్ ఈజ్ అన్ అన్ఎండింగ్ ప్రాసెస్ కాబట్టి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కాబట్టి మీ పూర్తి సహకారం ఇప్పటి వరకు కూడా మీటింగ్స్ అందరితో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్. ధాన్యం కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంతో పాటుగా కొండాయిపల్లి గ్రామంలో మరియు గొల్లపల్లి మండల కేంద్రాలతో పాటుగా రాపెల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ శనివారం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ప్రత్యక్షంగా సందర్శించి కొనుగోలు కేంద్రాల పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వరి ధాన్య బస్తాల బరువును స్వయంగా తనిఖీ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా నిష్పాక్షికంగా కొనుగోలు జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. అలాగే కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని నిల్వల్లో ఆలస్యం లేకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించి చర్యలు తీసుకోవాలని, వాహనాల రవాణాల ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు మరియు మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులు సౌకర్యంగా సమస్యలేమీ లేకుండా తమ ధాన్యాన్ని విక్రయించుకునే విధంగా ప్రతి కేంద్రంలో అవసరమైన సిబ్బంది, తూకం పరికరాలు, టైం లైన్స్ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఈ సందర్శనలో డిఎస్ఓ జితేందర్ రెడ్డి, డీసీఓ మనోజ్ కుమార్, మండల తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు మరియు ఇతర సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని వివిధ రకాల డిజిటల్ సేవలు. జగిత్యాల టాన్కో సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వి గంగాధర్. జగిత్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ వి గంగాధర్ విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా సాంకేతికతను అందిపుచ్చుకొని వివిధ రకాల డిజిటల్ సేవలు అందిస్తున్నామని జగిత్యాల సర్కిల్ ఎస్సీ వి గంగాధర్ శనివారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు సౌకర్యంగా ఉండే విధంగా టీజీఎన్పీడీసీఎల్ యాప్ను రూపొందించడం జరిగిందని, 20 ఫీచర్లతో టీజీఎన్పీడీసీఎల్ యాప్ ఉందని వివరించారు. మొదట వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఐఫోన్లో ప్లేస్టోర్లో టీజీఎన్పీడీసీఎల్ని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకుని సేవలు పొందాలని కోరారు. ఇందులో రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్, కన్స్యూమర్ గ్రీవెన్సెస్, కంప్లైంట్ స్టేటస్, రీఓపెన్ కంప్లైంట్, సెల్ఫ్ రీడింగ్, పే బిల్స్, బిల్ హిస్టరీ, ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ, కొత్త కనెక్షన్ తీసుకునేందుకు కావాల్సిన వివరాలు, లింక్ ఆధార్ మరియు మొబైల్, డొమెస్టిక్ బిల్ క్యాల్కులేటర్, కొత్త కనెక్షన్ ఎలా తీసుకోవడం, పేరు, లోడ్ మార్పిడి గురించి మరియు పవర్ కన్జంప్షన్ గైడ్లైన్స్, టారిఫ్ డీటెయిల్స్, ఎనర్జీ సేవింగ్ టిప్స్, సేఫ్టీ టిప్స్, ఫీడ్బ్యాక్, మై అకౌంట్, వినియోగదారుల బిల్లుల సమాచారం, వినియోగదారుల పరిధిలోని అధికారి వివరాలు, అలాగే కాంటాక్టర్స్ ఫీచర్స్ ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తన ప్రకటనలో వివరించారు. అంతేకాకుండా వినియోగదారులకు సౌకర్యంగా ఉండే విధంగా డిజిటల్ సేవలు భాగంగా కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభతరం చేశామని, వినియోగదారునికి కొత్త సర్వీసుల మంజూరులో ఏమైనా చిన్న లోపాలు ఉంటే దరఖాస్తును తిరస్కరించకుండా మరో అవకాశం వినియోగదారునికి కల్పిస్తున్నామని వివరించారు. అట్టి దరఖాస్తు నమోదు చేసుకున్నప్పటి నుండి సర్వీస్ రిలీజ్ వరకు ప్రతి దశలో SMS పంపిస్తున్నామని, అందుకు అనుగుణంగా వినియోగదారుడు ఆ SMSలో వచ్చిన సందేశం ప్రకారం సంబంధిత పత్రాలను జత చేయవలసి ఉంటుందని ఆయన వివరించారు.
అలాగే వినియోగదారుడు తన అప్లికేషన్ స్థితిని తెలుసుకోవడానికి కొత్తగా ట్రాకింగ్ చేసే వెసులుబాటు కల్పించామని తెలిపారు. దీని ద్వారా వినియోగదారుడు సులభంగా తన అప్లికేషన్ నెంబర్తో టీజీఎన్పీడీసీఎల్ వెబ్సైట్ నుండి లేదా టీజీఎన్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా వివిధ దశల్లో ఉన్న అప్లికేషన్ స్థితిని తెలుసుకోవడానికి ఈ ట్రాకింగ్ సిస్టమ్ రూపొందించడం జరిగిందని వివరించారు. అంతేకాకుండా విద్యుత్ వినియోగదారులు వాట్సాప్ చాట్ బాట్ ద్వారా కూడా తమ విద్యుత్ సంబంధిత సమస్యలు తెలపవచ్చని సూచించారు. ఇందులో ముందుగా వినియోగదారులు తమ మొబైల్ నుండి వాట్సాప్లో 7901628348 నెంబర్కు హాయ్ అని చాట్ చేయగానే హాయ్ టీజీఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్కు స్వాగతం వచ్చి అందులో రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ అని వస్తుందని వివరించారు. వినియోగదారులకు ఎలాంటి విద్యుత్ సమస్య తలెత్తినా 1912 టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించాలని సందర్భంగానే కోరారు. మల్యాల మండలంలోని కొండగట్టు, ముత్యంపేట గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు రాగానే త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సూచించారు. శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో మల్యాల మండలంలోని కొండగట్టు, ముత్యంపేట గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు పరీక్షించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు రైస్ మిల్లులకు తరలించాలని, వెంటనే వాహనాల నుండి దిగుమతులు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులను అదనపు కలెక్టర్ శ్రీమతి బేస్లత ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు. సన్న రకం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైస్ మిల్లుల వద్ద ఎలాంటి జాప్యం లేకుండా దిగుమతి అయ్యేలా చూడాలని అన్నారు. హమాలీలో సమస్య లేకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె వెంట డిఎం సివిల్ సప్లైస్ జితేంద్ర ప్రసాద్, సంబంధిత అధికారులు ఉన్నారు. పూర్తి శిఖరం భగవాన్ బిర్సా ముండా. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత శనివారం భగవాన్ బిర్సా ముండా మహనీయుని 150వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో ఆయనకు ఘన నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లతతో పాటు జిల్లా అధికారులు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రాజకుమార్, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.